మండల పరిధిలో నిర్వహించిన బీజేపీ కమిటీ ఎన్నికలు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షులు శివశంకర్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కుప్పం పట్టణ బీజేపీ అధ్యక్షులుగా నితీష్ను, మండల రూరల్ అధ్యక్షునిగా వడివేలును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలను కలిగి క్రమశిక్షణతో కొనసాగుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. అలాంటి పార్టీలో ఏనాడు కమిటీల ఎన్నికలకు పోటీలు నిర్వహించిన సందర్భాలు లేదని, ఇదే ఆచారాన్ని పాటిస్తూ కుప్పంలో జరిగిన కమిటీ ఎన్నికలు సైతం ఏకగ్రీవం కావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులను పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. అలాగే నూతన అధ్యక్షులు మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా మన కుప్పం నియోజకవర్గంలో కుప్పంలో అర్బన్ రూరల్ రెండుగా డివైడ్ చేయడము. ముందు ఉండే అర్బన్ మాత్రమే ఉండేది, ఇప్పుడు రూరల్ కూడా చేసుకోవడం జరిగింది. దాని తరఫున ఈరోజు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారిగా ఆయన ఇక్కడ నియమించినారు. ఈడ బూత్ అధ్యక్షులు అందరూ చేరి ఈరోజు మండల అనుకుంటాం. దానికి నామినేట్ ఫార్ము గత ఎలక్షన్లో ఎట్లా నిర్వహిస్తామో అదేవిధంగా మనం ఇక్కడ కూడా ఓటింగ్ కూడా ఉంది. ఎవరన్నా ఒకరే ఉండే ఏకగ్రీవంగా అనుకుంటాము, అటు లేకపోతే కంపల్సరీ ఓటింగ్ ఎక్కువ నిర్వహించడం జరుగుతుంది. ఈ ముఖ్య సమావేశమైనటువంటి 2012లో నేను బెంగళూరులో పార్టీ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నచ్చి, సిద్ధాంతం నచ్చి, ఆ తర్వాత 2 సార్లు కుప్పం మండల అధ్యక్షుడిగా కొనసాగాను. తర్వాత నా పైన ఉన్నటువంటి అభిమానంతో జాతీయ పార్టీ మరియు రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ మా సీనియర్ నాయకులందరూ కూడా నన్ను గౌరవించి ఈ బాధ్యతలు, ఈ పట్టం కట్టడం జరిగింది. కూడా ఈ యొక్క పార్టీని బలోపేతం చేసి ప్రజలకు న్యాయం జరిగేలా నా గొంతు స్వరం వినిపించి అందరికీ న్యాయం చేకూర్చేలా మా కార్యకర్తలందరినీ కూడా నేను కాపాడుకుంటూ మా నాయకుడికి న్యాయం చేస్తూ ఈ యొక్క బాధ్యతను బలంతో నేను ముందుకు తీసుకుంటానని ప్రమాణం చేసి ఈ బాధ్యతలతో నేను ఈ బాధ్యత తీసుకుంటున్నాను. ఇంతటితో నా ధన్యవాదాలు. కుటుంబ సభ్యులకు, వేదిక అలంకరించిన పెద్దలకు, పాత్రికేయులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈరోజు అర్బన్ కానీ మండలాలు కానీ అధ్యక్షుల నియామకంపై ఈరోజు చెప్పుకోవడం జరిగింది. అలాగే నూతనంగా మండలానికి 2000 గారిని, అర్బన్కి నవీన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎంఎస్ఎంఈ తరఫున నా వంతు సహాయం ఎప్పటికీ ఈ 3 సంవత్సరాల్లో చేయడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను. మన 5 మండలాల్లో ఇప్పుడు మల్లారెడ్డి మండలం ఉంటుంది కాబట్టి 5 మండలాలకి నేను అన్ని ముందు నుండి చేయడానికి అలాగే నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులకి శుభాకాంక్షలు తెలుపుతూ తెలియజేసుకుంటున్నాను. కుటుంబ సభ్యులకు, వేదిక అలంకరించిన పెద్దలకు, పాత్రికేయులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈరోజు అర్బన్ కానీ మండలాలు కానీ అధ్యక్షుల నియామకంపై ఈరోజు చెప్పుకోవడం జరిగింది. అలాగే నూతనంగా మండలానికి 2000 గారిని, అర్బన్కి నవీన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎంఎస్ఎంఈ తరఫున నా వంతు సహాయం ఎప్పటికీ ఈ 3 సంవత్సరాల్లో చేయడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను. మన 5 మండలాల్లో ఇప్పుడు మల్లారెడ్డి మండలం ఉంటుంది కాబట్టి 5 మండలాలకి నేను అన్ని ముందు నుండి చేయడానికి అలాగే నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల ఎన్నిక. అన్ని పార్టీల్లోనూ మండల అధ్యక్షుడు అంటే పోటాపోటీగా నువ్వా నేనని ముందుకు పోయే కార్యక్రమం ఉంటుంది. ఈ భారతీయ జనతా పార్టీలో
నీతి నిజాయితీగా ఎవరైతే ఉంటారో అన్ని పార్టీల్లో కంటే నీతి నిజాయితీగా ఉండే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉండే కార్యకర్త. పార్టీలో ఉండే కార్యకర్త. కాబట్టి ఎక్కడైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భారతీయ జనతా పార్టీలో ఎన్నికలుగా నిలబడాలనుకుంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. చాలా చోట్ల ఎక్కడ పోటీ ఉండదు. అదే రకంగా కుప్పంలో కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కుప్పం మండలం ఉమ్మడి మండల అధ్యక్షుడిగా 2 పర్యాయాలు పూర్తి చేసుకొని ఈ 3వ ప్రయాణికి అడుగుపెట్టినటువంటి శుభ సందర్భంలో మన వడివేలు గారిని ఎన్నుకోవడానికి నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ. అదేవిధంగా 2 పర్యాయాలు ఆయన పార్టీ చేసిన సేవలు గుర్తించి జిల్లా పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇచ్చినారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఎక్కడ ఎవరికి అభ్యంతరం లేకుండా ఆయన ఎన్నుకోవడం ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. ఒక క్యారెక్టర్ అడిగితే కుప్పంలో నేను ముందుకు వచ్చినటువంటి మన నితీష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వీళ్ళకిద్దరికి కూడా ఒక సూచన ఏమిటంటే ఈరోజు మనం 10 మందిలో ఉన్నాం, 10 మంది ఎన్నుకున్నాం. నెక్స్ట్ మీ వంతుగా మీరు రూరల్లో కానీ అర్బన్లో కానీ మీ వంతుగా ఇంతింత 100 మీరు కార్యకర్తలని తయారు చేసి నెక్స్ట్ ముందు స్టెప్ 100 ముందు తీసుకొని మీరు ప్రయత్నిస్తారని చెప్పి మిమ్మల్ని నా యొక్క విజ్ఞప్తి. ఇంతకు ముందే పార్టీ గురించి మన గురువు గారు విజయ రామకృష్ణ గారు వాళ్ళకి తెలుసు, మనకు ముందు నుంచి మేము వాళ్ళ దగ్గర చదువుకున్నాం, మన గురువులు కాబట్టి పార్టీ గురించి చెప్పినారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలు మన విజయ రామకృష్ణ సార్ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు మన రాష్ట్ర ఇంతకు ముందు మన అసెంబ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఇప్పుడు ప్రజెంట్ మన జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణనాథ్ గారికి మరియు మన స్టేట్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మన ప్రభాకరన్ గారికి, మాజీ ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి మన సీనియర్ నాయకుడు మన రాజసింహన్ గారికి, ఎంఎస్ఎంఈ స్టేట్ జనరల్ వైస్ ప్రెసిడెంట్ మన సీనన్ గారికి కూడా ఇక్కడికి వచ్చేసినట్టు సుబ్రహ్మణ్యం అన్న గారు, సీనియర్ నాయకులు మన రాజసింహ కాశీనాథ్ గారికి కూడా 2-3 సార్లు సీనియర్ నాయకుడు ఆయన కూడా వాళ్ళ నాయన నుంచి ఆయన కూడా భారతీయ జనతా పార్టీలో కొనసాగిస్తూ వచ్చినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి మన కాశీనాథ్ గారు, ఆయన కూడా శాంతిపురం మండలంలో 3 సార్లు మండలాధ్యక్షునిగా కొనసాగినారు. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అవకాశం ఇచ్చినారు. ఆయన కూడా మంచి పదవి కూడా దగ్గరలో ఆయన సేవలు గుర్తించి మంచి పదవి కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. మన గుడిపల్లి మండలం కూడా కమిటీ చేసినాం. గుడిపల్లి మండలం రామచంద్ర గారు కూడా కొత్తగా ఇంతకుముందు పర్యాయం పూర్తి చేసుకుని సెకండ్ పర్యంలో ఆయన అడిగిపెట్టినట్టు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ